నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240 మందిని మోసం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. జిల్లాలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. పండగ విశిష్టతను చాటేలా ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో ఉత్సాహంగా సాగిన వేడుకలు. ఉత్సవాల్లో సందడి చేసిన విద్యార్థులు. రోడ్డు భద్రతపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వారికి పువ్వులు ఇచ్చి అభినందించిన విద్యార్థులు. ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసుల సూచన. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరిట వారిని మోసం చేసిన ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను తెలియజేశారు. ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన ప్రధాన నిందితుడు జట్టబోయిన మధుకిరణ్ 2013లో అనంత ఈ సొల్యూషన్ పేరిట కంపెనీని స్థాపించి అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవాడన్నారు. 2023లో సుజాత ఠాకూర్, నామిని సతీష్, లావణ్యలతో కలిసి విద్యాధాన్ ఆర్గనైజర్స్ అనే సొసైటీని రిజిస్టర్ చేసి కేంద్ర ప్రభుత్వ విద్యాంజలి 2.0 స్కీమ్ డబ్బులు దుర్వినియోగం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సిఎస్ఆర్ నిధులను కాజేయాలనే దురుద్దేశంతో నిరుద్యోగులను నమ్మబలికారన్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నకిలీ ఉద్యోగాలను వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వచ్చేలా చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద 1 లక్ష నుండి 2,50,000 రూపాయల వరకు వసూలు చేశారని, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వందల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240 మంది అభ్యర్థులను మోసం చేశారని, నకిలీ అపాయింట్మెంట్లు ఆర్డర్లతో ఉద్యోగాలు కల్పించి వారికి 3 నెలల వేతనం అందించిన తర్వాత వేతనం అందకపోయేసరికి బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని వివరించారు. వీరికి ఏజెంట్లుగా వ్యవహరించిన రాహుల్, బోత్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కోవ విఠల్, వరలక్ష్మిలను ఇదివరకే అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన మాదాసి సుధాకర్, గోదావరి ఖనికి చెందిన నమ్మని సతీష్లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సుజాత ఠాకూర్, లావణ్య పరారీలో ఉన్నారన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అప్రమత్తతతో వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. మీడియా సమావేశంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు గోపీకృష్ణ, నాగనాథ్, అశోక్, సిబ్బంది త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 12 కేసెస్ మనం నమోదు చేశాము జిల్లాలో. ఈ 12 కేసెస్ నుంచి చాలామంది విక్టిమ్స్ మనకి అప్రోచ్ అయ్యారు లాస్ట్ 4 to 5 months నుంచి. ఆ లాస్ట్ 4 to 5 months నుంచి మనం ఒక పర్సన్ గురించి ఎవరైనా ఫేక్ జాబ్ స్కామ్ ఇక్కడ జిల్లాలో చేశారు, దానికోసం టీమ్స్ తిరుగుతూ ఉంటుంది. ఆ పర్సన్ పేరు జట్టబోయిన మధుకిరణ్. ఇతనంటే మొత్తం స్టేట్లో, ఢిల్లీలో, బెంగళూరులో, తమిళనాడులో తిరుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు. ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము. నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము. జట్టబోయిన మధుకిరణ్, అతనితో సహా సుధాకర్ అండ్ నమామి సతీష్, ఇతను గోదావరి ఖని. అతను వీళ్ళ ఎంఓ ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక సెంటర్లో ఒక స్కీమ్ ఉంటుంది, ఆ విద్యాంజలి 2.0. దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ సిఎస్ఆర్లో గవర్నమెంట్కి ఆ స్కూల్కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు. ఆటోమేటిక్గా స్కూల్ అకౌంట్కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు. ఇతను అది స్కీమ్ పట్టుకొని నేను ఆ మీడియేటర్ ఉన్నాను, నాకు ఫండ్స్ వస్తుంది, నేను ఆ ఫండ్స్ వాడుకొని నీకు జాబ్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో కంప్యూటర్స్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో బాత్రూమ్స్ కట్టిస్తాను. ఇది అది ఎంఓస్తో హైదరాబాద్లో కొంతమందితో కలిసి ఈ లోకల్ డిఓస్తో కలవడం, వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం దట్ మీరు నాకు ఒక లెటర్ ఇచ్చేసేయండి. ఇతనికి రెగ్యులర్గా ఒక లెటర్ ఇవ్వడం, దానివల్ల ఇతను స్కూల్ పోయడం. ఆ స్కూల్లో పోయి కొంతమంది టీచర్స్ ఇట్లా పెట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా
దాదాపు మనం ఈ ఫ్రాడ్ చూస్తే దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు ఆదిలాబాద్ కొత్త జిల్లాలో. ఇట్లా ఈ ఓల్డ్ ఆదిలాబాద్లో ఇట్లా చాలామందితో ఇట్లా ఫ్రాడ్ చేశారు. వాళ్ళు 2-3 మంత్స్ అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి శాలరీ రాకపోతే వాళ్ళకి తెలిసింది వాళ్ళతో ఫ్రాడ్ అయినాయి. ఇట్లా ఇతను ఓల్డ్ ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో కూడా దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఇతను చెప్పింది ఇంకా కూడా ఉండొచ్చు. ఇది కాకుండా ఓల్డ్ ఖమ్మం జిల్లాలో కూడా ఇతను చాలామందితో ఫ్రాడ్ చేశారు. ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 50-60 మెంబర్స్ ఇతను ఒప్పుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్లో కూడా 200 మెంబర్స్ వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఆ మహబూబాబాద్, జనగాం, హనుమాన్కొండలో దాదాపు 100 మెంబర్స్ ఇతను ఒప్పుకున్నారు. ఇతను వాళ్ళతో ఫ్రాడ్, ఈ జాబ్ పేరుతో ఇతను ఫ్రాడ్ చేశారు. వాళ్ళకి ఇట్లయినా ఒక లెటర్ ఇచ్చి దట్ మీరు రిక్రూట్ అయ్యారు, ఆ ప్రిన్సిపల్కి ఇట్లయినా లెటర్ ఇస్తారు. ఆ లెటర్లో దట్ మీ ప్రిన్సిపల్కి ఇతను మనం రిక్రూట్ చేస్తున్నాము, ఇతను ఇప్పటి నుంచి మీ దగ్గర పని చేస్తారు. వాళ్ళు కూడా అక్కడ టీచర్ జాబ్, స్వీపర్ జాబ్ అట్లయినా చేశారు. ఇతను ప్రతి జిల్లాలో ఇద్దరు ఏజెంట్స్ పెట్టుకున్నారు. ఆ ఏజెంట్స్కి కూడా తెలియదు ఇది ఫ్రాడ్, బట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మన దగ్గర ఒక టీచర్ ప్రిన్సిపల్, ఒక జూనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విఠల్ గారు, అతను కూడా ఇట్లయినా ఫ్రాడ్కి నమ్ముకొని అతను కూడా 40-45 మెంబర్స్కి ఇట్లా జాబ్ ఇప్పించారు. వాళ్ళ నుంచి దాదాపు 36 lakhs కలెక్ట్ చేశారు. ఇతను ప్రతి ఒక్క పర్సన్ నుంచి 1 to 2.5 lakhs వరకు కలెక్ట్ చేశారు. మనం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది 300-350 విక్టిమ్స్ ఉండొచ్చు. ఒక్కొక్క పర్సన్తో ఇతను చెప్పింది ఈజీగా 4 to 5 CR ఇతను వసూలు చేశారు. ఇతను 2013 నుంచి ఇదే పని చేస్తున్నారు. ఈ కేసెస్ కాకుండా కూడా ఇతని పైన చాలా కేసెస్ అయినాయి. కరీంనగర్ జిల్లాలో అయినాయి కేసెస్, ల్యాండ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇతను కేసెస్లో ఉన్నారు. ఇతను ఒక పార్ట్నర్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. వీళ్ళు ఇదే ఏమో దట్ ఎవరి దగ్గర జాబ్స్ లేదు వాళ్ళ దగ్గర పోయి మీకు జాబ్ ఇప్పిస్తాము వాళ్ళకి చెప్పడం అండ్ వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హోటల్లో వస్తారు, మంచి హోటల్లో రెంట్ తీసుకొని, ఇప్పుడు మన జిల్లాలో పంచవతి హోటల్లో వీళ్ళు కొన్ని రోజు ఉన్నారు, ఆ 10-20 days ఉన్నారు. అక్కడ వాళ్ళ టీచర్స్కి లేకపోతే ఇట్లైన ఏజెంట్స్కి పిలవడం, వాళ్ళకి ఈ స్కీమ్ చెప్పడం అన్నీ చేశారు. ఇప్పుడు అందువల్ల మనం హోటల్స్ వాళ్ళకి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేశాము. ఇట్లైన ఎవరైనా కొత్త పర్సన్ మీ దగ్గర వస్తే మనకి తప్పకుండా చెప్పాలి. తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండగ వేడుకలను పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకల సందడి కనిపించింది. అందులో భాగంగానే పట్టణంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం ఉత్సవాలను కన్నుల పండుగగా జరిపారు. సంక్రాంతి పండగ విశిష్టతను తెలియజేసేలా వేడుకలను జరపడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. సంక్రాంతి పండగ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా భోగి మంటలు ఏర్పాటు చేసి గీతాలకు తగ్గట్లు ఉపాధ్యాయులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పండగ వాతావరణం ఉట్టిపడేలా ఉత్సవాలను జరపగా విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పతంగులు ఎగరవేస్తూ హుషారుగా వేడుకలలో జరపడంతో పాఠశాల ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. ਜਦੋਂ ਇਹ ਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਬੜਾ ਜੀ ਲਾਉਂਦੀ ਏ ਲੋੜੀ ਓਏ ਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਬੜਾ ਜੀ ਲਾਉਂਦੀ ਏ ਲੋੜੀ ਭੈਣ ਭਰਾਵਾਂ ਦੀ ਲੋੜੀ ਧੀਆਂ ਦੀ ਲੋੜੀ ਜਦੋਂ ਇਹ ਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਬੜਾ ਜੀ ਲਾਉਂਦੀ ਏ ਲੋੜੀ ਚਾਵਾਂ ਦੀ ਬਰਾਤੀ ਨਾਲ ਠੰਡੀ ਠੰਡੀ ਲੱਗਦੀ ਹਵਾ ਲਾਡ ਮਲਾਰਾਂ ਦੀ ਲੋੜੀ
అనాదిగా వస్తున్న పండగల విశిష్టతను విద్యార్థులకు తెలియచెప్పడంలో భాగంగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ వృషి గుప్తా అన్నారు. అన్ని పండగలను పురస్కరించుకొని పాఠశాలలో ఉత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని వేడుకల ద్వారా తెలియచెప్తున్నట్లు వివరించారు. May this day brings prosperity, success and lots of happiness to our school and to your families. This day where we have crops in our field, the same way we should help each other to grow like new crops are growing in the field. Indeed, it was a great performance. Punjabi Bhangra really created a lot of that intense feel that this is Telangana and it is like Punjab. So a very great effort by the teachers who have prepared the performances. A big round of applause for all the teachers and students who have participated. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనదారులకు శనివారం ఆదిలాబాద్ పట్టణంలో వినూత్న రీతిలో అభినందనలు లభించాయి. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా స్థానిక కలెక్టర్ చౌక్ వద్ద రవాణా ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులు, సీట్ బెల్ట్ పెట్టుకున్న కార్ల డ్రైవర్లను గుర్తించి పాఠశాల విద్యార్థుల చేతుల మీదుగా వారికి పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల చేతుల మీదుగా పూలు అందుకోవడం పట్ల వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు కోసం రవాణా పోలీసు శాఖలు చేపట్టిన ఈ ప్రయత్నాన్ని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో ఏఎంవిఐలు హరేంద్ర కుమార్, టి రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసమే నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించే అలవాటును నిరంతరం కొనసాగించాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టం ద్వారా గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుందని కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. 2005లో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలకు, కూలీలకు బతుకు భరోసా ఇస్తూ తెచ్చిన చట్టాన్ని కేంద్రం నీరుగార్చేలా చేస్తోందన్నారు. గతంలో పని అడిగిన 15 రోజుల్లోపు పని కల్పించడం చట్టపరమైన హక్కుగా ఉండేదని, కొత్త చట్టం ఆ హక్కును కాలరాస్తోందని పేర్కొన్నారు. గ్రామ సభలకు, పంచాయతీలకు ఉన్న అధికారాలను లాగేసుకుని ఢిల్లీ నుండి నిర్ణయాలు తీసుకునేలా మార్పులు చేశారన్నారు. కేంద్రం వాటాను 100% నుండి 60%కి తగ్గించి మిగతా 40% భారం రాష్ట్రాల మీద మోపడం వల్ల నిధుల కొరత ఏర్పడి పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ నాయకత్వంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావ్ సంగ్రామ్ పేరుతో భారీ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోరంచి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఓబీసీ చైర్మన్ అంబకంటి అశోక్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్, మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ గుడిపెల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు నైపుణ్యం కలిగినప్పుడే యువతకు జీవితంలో స్థిరత్వం, గౌరవం లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసీ మండల కేంద్రంలో షిరిడీ సాయి సేవా సంస్థ, రామానంద తీర్థ గ్రామీణ ట్రస్ట్, కీర్తిశేషులు పడిగెల రాజేశ్వరరావు కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్ కిషోర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు సరిపోవని, వాటితో పాటు ప్రయోజనకరమైన నైపుణ్యాలు ఎంతో అవసరమని చెప్పారు. యువత భవిష్యత్తు అభివృద్ధికి నైపుణ్య శిక్షణలు కీలకమని, ఇవి వారి కలలకు వేదికగా నిలుస్తాయని అన్నారు. ఈ ప్రాంత యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేలా శిక్షణలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని పొందడంతో పాటు కుటుంబాలకు బలమైన ఆధారంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగారెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, కార్యక్రమ నిర్వాహకులు దెబ్బడి అశోక్, గంగాధర్, రాజేష్, సారిక తదితరులు పాల్గొన్నారు.
సుమారుగా 15 లక్షలు బతుకమ్మ ఘాట్ మరియు హై మాస్ట్ లైట్ సిసి రోడ్ వాటన్నిటి కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే మళ్ళీ ఆ పని కూడా మళ్ళీ మొదలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పండుగ కంటే ముందు అవి అన్నీ కూడా అందరూ ప్రజలు కానీ మహిళలు కానీ ఉపయోగం కూడా తీసుకొని రావాలి నేను కోరుతున్నాము. దీంతో పాటు మళ్ళీ ఇందాక చెప్పారు దట్ ఈ టూరిజం స్పాట్ కూడా అవ్వాలి అనుకున్నాను. సో లాస్ట్ టైం కూడా నేను చెప్పేటప్పుడు యాక్చువల్గా మన ప్రభుత్వంకి ఇక్కడ ఒకటే పొలాల పండుగ మనం స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేయాలి, అది కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేయాలి, అవి కూడా గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. సో బహుశా మళ్ళీ త్వరలోనే దానికి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ మనం ఒక డిపిఆర్ అటువంటి తయారు చేసుకుని ఇక్కడ స్టార్ట్ అయితే బాగుంటుంది. ప్రాచీన జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆలయంతో పాటు కోనేరు అభివృద్ధి కోసం 1,50,00,000 నిధులు మంజూరు అయిన నేపథ్యంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. ఆలయ పరిసరాలతో పాటు కోనేరు ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారని, కానీ కొందరు రాజకీయ నాయకులు ప్రతి కార్యక్రమాన్ని నెగిటివ్గా తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొందరు రాజకీయాల్లో ఎదుటివారిని తిడితేనే హీరోలు అవుతారన్న భ్రమలో ఉన్నారని, అలాంటి రాజకీయాలతో నష్టమే కానీ లాభం ఉండదన్నారు. ఈసారి ఆలయ అభివృద్ధికి మంజూరైన 1,50,00,000తో పాటు రానున్న రోజుల్లో మరికొన్ని నిధులు మంజూరు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. నాకు అనిపిస్తున్నది ఎందుకో ఈ మార్చి బడ్జెట్ తర్వాత కూడా ఒక 2 కోట్లు ఈ చెరువు డెవలప్మెంట్ కొరకు నేను తీసుకొచ్చేటటువంటి అక్కడ మనసులో ఒక గట్టి సంకల్పంతో మనం ప్రయాణం చేస్తే కాదనేది ఏదీ లేదు. ఈ మధ్యన చాలా మంది నన్ను హైదరాబాద్ కూడా విమర్శించడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నది ఆదిలాబాద్కు మంచి జరగాలి, నేనేదో నా వ్యక్తిగత కొరకు కాదు. కొందరు ఏమంటారంటే పాయల్ శంకర్ ఏది వాళ్ళని చెబుతలేడు, చేస్తలేడు, తిట్టాలి కదా, నోట్లకి వెళ్ళి ఎట్లా పడితే అట్లా మాటలు అనాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఈ మధ్యన మాట్లాడుతున్నారు ఏది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు రాహుల్లో తొండలించ పెడతారంటే ఇక్కడ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మీరు తోలు తీయటానికి అసెంబ్లీకి వస్తున్నాం అంటారు. నేను అసెంబ్లీలో చెప్తున్నా, ఈ తొండలించ పెట్టేందుకు తోలు తీయటందుకు కాదు ప్రజలు ఇచ్చిన అధికారం. నలుగురికి ఏదైనా మంచి పనులు చేయాలని అధికారం ఇచ్చినప్పుడు ఆ రకంగా ఆలోచిస్తామని చెప్తాం. ఈ మధ్యన ఏమంటారు, ఆదిలాబాద్కు మంచి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నేను పోయినప్పుడు పాత పరిచయం కావచ్చు, ఉన్నటువంటి సానుకూలంగా ఉన్నటువంటి విషయాలలో నాకు కొంత సహకరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఒక వ్యక్తి నా ఆదిలాబాద్కి ఇది కావాలని మంజూరు చేసి ఆదిలాబాద్కు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ధన్యవాదాలని చెప్తాం కదా, మంచి కార్యక్రమం చేశారని చెప్తాం కదా, మీకు ఆదిలాబాద్ ప్రజలు రుణపడి ఉంటారని చెప్తాం కదా. లేదు ఇది తప్పు మాటలు కదా. పాయల్ శంకర్ ముఖ్యమంత్రి స్టేజ్ మీద పెట్టి నువ్వు లంగా దొంగ అని తిట్టాలా, ఏమి ఒక మాట కూడా తిట్టలేదు. తిట్టకుంటే ఎట్లా, ఇతను బీజేపీ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అంటే నేను ఏం జవాబు చెప్పాలన్న కొన్నిసార్లు నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం పలు అంశాలపై చర్చించారు. జిల్లాకు సంబంధించిన పలు ముఖ్యమైన నీటి చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా కుప్టీ ప్రాజెక్టు, చెనాక కొరటా ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, మంజూరుకు సంబంధించిన వినతి పత్రాన్ని అందించగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తెలిపారు. జిల్లాలో సాగునీటి వసతుల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. సంబంధిత ప్రాజెక్టులకు అవసరమైన మంజూరులు ఇచ్చి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి ఉన్నారు. నేస్తం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు అలాల్ సాయి జన్మదినం సందర్భంగా కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో పిప్పర్వాడ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేలా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాల్ స్వామి, ఆషన్న తదితరులు రక్తదానం చేశారు. విద్యార్థులకు రక్త పరీక్షలు జరిపి వారి బ్లడ్ గ్రూప్ను నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు వంశీ, అశోక్, పిప్పర్వాడ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర పుష్యమాస సందర్భంగా భీంపూర్ మండలంలోని గిరిజన గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భీంపూర్ మండల కేంద్రంలో యశ్వంత్ మహారాజ్ ఆధ్వర్యంలో స్థానిక జంగుబాయి ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. భీంపూర్ మండల కేంద్రంలో యశ్వంత్ మహారాజ్ ఆధ్వర్యంలో స్థానిక జంగుబాయి ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆదివాసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ తరాల ఆచారాలను పాటిస్తూ పండగ జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింబాజీ, పాండురంగ్, రాము, సోము, వార్డు మెంబర్ పురుషోత్తం, మారుతి, బండు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం గంగ స్నానాలు ఆచరించిన గ్రామస్తులు 3 రోజుల పాటు అక్కడే ఉంటూ పూజలు చేస్తారు. కాగా శనివారం రాత్రి మహాపూజ జరగనుందని యశ్వంత్ మహారాజ్ తెలిపారు. అందరూ బాగుండాలని కోరుతూ ఇంటి ఆడపడుచుగా జంగుబాయిని కొలుస్తామని ఆయన వివరించారు. జంగుబాయి రాయి తడబెరంకి శ్రీశంభు మహాదేవన్గా సొంజి ఓను ನಾಲ್ಕು ಬುಪ್ಪಿಯಾಲ್ ಸೆಲ್ಲರಿಂಜೆಗಿರುಂದಿ ಪಾಠ ವೇಸುಡಿ ತಲ್ ಕಥಪುರನ್ ತಗ ಮಂತ ದಂತ ಕಥ ತಗ ಮಹಾಗ ಪಥಡಿಗಿರ್ ವೆಹಂತೋರ್ ते दाहने की ओरितोर गणपोती मोड़पोती साधुपोती शास्त्र पोती हिन पोती पुराण सूड़तोर की నీకును బుప్పియాల్ బాయే. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో శనివారం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని బీజేపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహారాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు ఎండ్రాల నగేష్, విజయ్, ఆకుల ప్రవీణ్, తాటిపల్లి రాజు, గటిక క్రాంతి కుమార్, లాలామున్నా, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. పట్టణంలోని తాంసీ బస్టాండ్ వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్థానిక మహాలక్ష్మీవాడ, నెహ్రూ చౌక్ ప్రజలు అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతున్న వేళ ట్రాఫిక్ డైవర్షన్ను పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి ప్రణయ్ కుమార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240 మందిని మోసం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. జిల్లాలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. పండగ విశిష్టతను చాటేలా ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో ఉత్సాహంగా సాగిన వేడుకలు. ఉత్సవాల్లో సందడి చేసిన విద్యార్థులు. రోడ్డు భద్రతపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వారికి పువ్వులు ఇచ్చి అభినందించిన విద్యార్థులు. ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.